జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అందరం కూడక దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినుట కొరకై సిద్ధపడదాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త, బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానువై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కొంచెం స్తోత్రం. మంచిది. చదవబడినటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా గ్రహిద్దాం. ఇక్కడ యేసు ప్రభు వారి గురించి మాట్లాడినప్పుడు యేసు ప్రభు వారు ఒక స్త్రీతో చెబుతున్నటువంటి మాట ఏమని చెప్తున్నాడంటే, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. అసలు ఏ సందర్భంలో ఎందుకు ఆయన ఇలా మాట్లాడాడో మనం చూసినప్పుడు, జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో విషయముల గురించి శ్రద్ధగా మనకు తెలియజేయటం పడుతుంది. 37వ వచనం నుంచి ఈ యొక్క సందర్భాన్ని మనము ధ్యానిద్దాం. ఆ ఊరిలో ఉన్న 36 నుంచి చదవండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతో ఎటువంటిదో ఎరిగియుండునని, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. ఓకే, ఇక్కడ చదవబడినటువంటి సందర్భము చాలా విలువైనది. యేసు ప్రభు వారిని ఒక వ్యక్తి భోజనానికి పిలిచాడు. ఎవరంటే ఈ వ్యక్తి? పరిసయ్యుడు. పరిసయ్యులు అంటే ఎవరు? పరిసయ్యులు అంటే ఎవరు? ధర్మశాస్త్రమును ఎరిగిన వారు. ఇంకా పరిసయ్యులు అంటే పునరుద్ధానము నమ్మిన వారు. ఇంకా పరిసయ్యులు అంటే ఇంకా చెప్పాలి. పరిసయ్యులు అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనకే వాక్యం కావాలి. మనకెందుకు వాక్యం కావాలని చెప్తున్నానంటే, మనలో ఉన్నటువంటి చాలా మందిని ఇలాంటి కోవకు చెందిన వారమే కావచ్చు. చాలా మందిని ఇలాంటి వారిగా ఉండొచ్చు. పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు ఎవరంటే, యూదులలో ఒక రకమైనటువంటి మత ప్రవిష్ట కలిగినటువంటి వాళ్ళు. ఎవరమ్మా? మత నిష్ట. నిష్ట అంటే తెలుసు కదక్క? ఎవరికైనా తెలుసా నిష్ట అంటే? తెలియదా? ఏంటిది నిష్ట అంటే? ఏంటిది? శుభ్రంగా చేతులు కాళ్ళు కడుక్కోవటం. ఇంకా నిష్ట అంటే కొన్నిటిలో వేరుగా ఉంటారు. ఇంకా నిష్ట అంటే తూచా తప్పకుండా పాటిస్తారు. ఇంకా నిష్ట అంటే మీరు చెప్పేది కరెక్టే కాదండి. ఇంకా నిష్ట అంటే ఇంకా చాలా ఉన్నాయి. అంటరాని వాళ్ళను ముట్టరని,
తక్కువ జాతి వాళ్ళ దగ్గరికి వెళ్ళరని, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని, ఎవరైనా రాకూడని వాళ్ళు ఆ ప్రాంతంలోనికి వస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళినా కూడా శుభ్రంగా ఆ యొక్క నీళ్లు తీసుకొచ్చి ఇంటి ముందు చల్లుకొని, ఎందుకు చల్లుతున్నావంటే తక్కువ వాళ్ళు ఈ యొక్క ప్రాంతంలో వెళ్ళిపోయారు, వాళ్ళ వల్ల మనకు అంటుముట్టు కలుగుతుందని శుభ్రం చేసేవాళ్ళు. ఏదైనా మంచాలను తాకినా, వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులను తాకినా వాటన్నిటిని శుభ్రంగా నీటితో కడగటం, ఇది నిష్ట అంటే. ఇట్లాంటి నిష్ట కలిగినటువంటి వాళ్ళు ఈ పరిచయులు. ఈ పరిచయులు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళ యొక్క మత నిష్ట కలిగినటువంటి భావాలు గల సనాతన ధర్మం అంటే, సనాతన ధర్మం అంటే ఇలాంటి పద్ధతులు ఇలాంటివి కలిగినటువంటి వాళ్ళను తన పూర్వం నుంచి వచ్చినటువంటి కొన్ని సంప్రదాయాలు తప్పకుండా పాటిస్తారు. కొన్ని సంప్రదాయాలు తప్పకుండా పాటిస్తారు. పాటించడం అంటే ఏంటిది? వాళ్ళు చెయ్యాలనుకున్న సంప్రదాయాలు తప్పకుండా పాటిస్తారు. ఇంకా కొన్ని ధర్మశాస్త్రాన్ని నొక్కి నొక్కి చెబుతూ దాంట్లో పొల్లైనా పోకుండా ఖచ్చితంగా చేయాలంటారు. ఒక పొల్లైనా పోకుండా ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా చేయాలంటారు. ఇంకా వీళ్ళకు ఉన్నటువంటి ఒక పెద్ద మైనస్ ఏంటంటే, మేమే పవిత్రులము, మిగతా వాళ్ళందరూ పాపులు అనుకుంటారు. వీళ్ళకు ఉన్నటువంటిది ఏంది? మేమే పవిత్రులము, మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళు అనుకుంటారు. కాబట్టి అందరికీ వేరుగా ఉంటారు, సపరేట్గా ఉండేటువంటి జాతీయులు. అమ్మా వినండి వాక్యం జాగ్రత్తగా. కాబట్టి ఈ పరిచయుని ఇంటికి ఎవరు వెళ్ళారు? యేసు ప్రభువారిని భోజనానికి పిలిచాడు. ఇంత నిష్ట కలిగిన వాళ్ళు యేసు ప్రభువారిని ఎందుకు పిలుచుంటారు చెప్పండి? ఏందమ్మా? ఆయన నీతిమంతుడని పిలుచుంటారు. ఓకే, మంచిది. ఇంకా ఇంత నిష్ట కలిగిన వాళ్ళు, ఇంత ధర్మశాస్త్రాన్ని సున్నితంగా పాటించేవాళ్ళు, ఇంత ప్రత్యేకంగా ఉండేవాళ్ళు యేసు ప్రభు వారిని ఎందుకు ఇంటికి భోజనానికి పిలుచుంటారు? వాళ్ళు పరీక్షించడానికి. ఓకే, మంచిది. ఇంకా మీరు చెప్పేవన్నీ నేను తప్పు అనట్లా, ఖచ్చితంగా మీరు చెప్పేయండి ఒక్కొక్క పాయింట్లో ఇవన్నీ కూడా. ఇంకా ఎందుకు పిలుచుంటారు యేసు ప్రభు వారిని భోజనానికి అమ్మా? ఆలోచిద్దాం ఒకసారి. ఎందుకంటే మీతోటి నేను కూడా బైబిల్ చదివేవాడిని, నాకేం ప్రత్యేకంగా ఏం తెలియదు. మరి తెలియకుండా ఎందుకు చెప్తున్నావంటే, ఈ బైబిల్లో ఉన్న దాన్ని చదివిన తర్వాత దానిలో ఉన్నటువంటి మర్మాలు గుర్తించిన తర్వాత నేను చెప్తూ ఉంటాను అంతే. నాకేమన్నా మీకంటే ఎక్కువ తెలిసిందేమి లేదు. కాబట్టి ఎందుకు పిలిచినారంటే, వీళ్ళు ఒక ప్రత్యేకమైన వాళ్ళు. ఎలాంటి ప్రత్యేకమైన వాళ్ళు అంటే, జనాలలో వీళ్ళకు పేరు కావాలి. బాగా అర్థం చేసుకోండి, జనాలలో వీళ్ళకు పేరు కావాలి. వీళ్ళ పరిస్థితులు ఎలాంటి అంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయంలోనికి వెళ్దాం ఒకసారి. అక్కడ దాకా వెళ్ళేసి మళ్ళా వద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం చదవండి. ఫస్ట్ నుంచి చదవండి. ఇట్లా నేను శాస్త్రులను పరిచయులను మోసే పీఠమందు కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారు క్రియల చొప్పున చేయకురి, ఎందుకంటే వారు చెప్పుదురే గాని చెయ్యరు. తర్వాత మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద పెట్టుదురు గాని తమ వ్రేలుతో నేను వాటిని కదిలింపనల్లరు. తర్వాత చూడండి, మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షణ రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవుగాను చేసుకుందురు. విందులలో అగ్రస్థానమందు సమాజ మందిరములు అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులమని పిలువబడుటయు కోరుకొందురు. అంటే వీళ్ళకేం కావాలి?
ఎక్కడికి పోయినా కూడా వీళ్ళను గొప్పగా చూడాలి. అలాంటి వాళ్ళు పరిచయాలు. అందుకని ఈ సందర్భం చదివితే 23 అధ్యాయం మొత్తం చదవండి, పరిచయాల గురించి బాగా రాయబడి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎందుకు భోజనానికి పిలిచాడంటే, యేసు ప్రభువారు అక్కడ కొద్దిగా గొప్పగా కనపడ్డాడు. ఆయన పోయిన చోటలా జనాలు తండాలకు వస్తున్నారు. ఆయనకు మంచి పేరు ఉంది, మంచి ప్రఖ్యాతి ఉంది. అలాంటి మంచివాడు మా ఇంటికి వస్తే మాకు కూడా మంచి పేరు వస్తుంది. అర్థమైందే? అలాంటి గొప్పవాడు నా ఇంటికి వస్తే యేసు ప్రభువే వీళ్ళ ఇంట్లో భోజనం చేశాడంటే వీళ్ళెంత గొప్పవాళ్ళు అనే పేరు కోసము, ప్రఖ్యాతి కోసము, అగ్రపీఠాలలో గొప్పవాళ్ళని అనిపించుకోవడం కోసము, చుట్టుపక్కల జనాల దగ్గర మీ ఇంటికి యేసు ప్రభు వచ్చిన, మీ ఇంటికి యేసు ప్రభు వచ్చినని అనిపించుకోవటం కోసం, పేరు కోసం పిలిచాడు. కానీ ప్రేమతో పిలవలా. పేరు కోసం పిలిచాడు, ప్రేమతో పిలవలా. ఇక రెండోది, ఇందాక సహోదరి చెప్పినట్టుగా పరీక్షించడం కోసం కూడా పిలిచి ఉండొచ్చు. అసలు ఈయన మంచోడు చెడ్డోడు చూద్దాము, ఈయన గుట్టంతా తెలుసుకుని బయట పెడదామని చూద్దాం అన్నట్టుంటారు. తెలుసు కదా, జనాలు తమ మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటి వాళ్ళని ఏం చేస్తున్నారు? తప్పుటోళ్ళని చేస్తున్నారు. అంటే ఎదుటి వాళ్ళని తప్పుటోళ్ళని చెప్తున్నారంటే ఇప్పుడు వీళ్ళ దృష్టిలో లేనిది మంచోళ్ళనే కదా. అంతే కదమ్మా. అల్లాడు ప్రార్థన చేస్తాడు కానీ అబద్ధాలు ఆడతాడు, వీడు ప్రార్థన చేస్తాడు కానీ దొంగతనం చేస్తాడు, వాడు ప్రార్థన చేస్తాడు కానీ బూతు మాటలు మాట్లాడతాడు, ప్రార్థన చేస్తాడు కానీ వ్యభిచారం చేస్తున్నాడు. అంటే అర్థమైంది, నేను ఇవన్నీ చేయట్లేదు కాబట్టి నేను కరెక్ట్ అని అర్థం. ఇప్పుడు పరిచయులకు ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే, గొప్పలు చెప్పుకునేవాళ్ళు, అగ్రపీఠాలు కోరుకునేవాళ్ళు, గొప్ప గొప్ప వాటిని కోరుకునేవాళ్ళు, గొప్ప వాటి మీద ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేరా? ఏందమ్మా? కోకొల్లలు కొల్లలు కాదు, కోకొల్లలు. ఎందుకు తెలుసా? వీళ్ళు ప్రార్థనలో పోతారు. మీకు అర్థం కావట్లేదు, ఫ్రాంక్ చెప్పేది, నేను దాచిపెట్టుగా చెప్తాను. ప్రార్థనలో పోతారు. ప్రార్థనలు కూడా ఎలాంటి ప్రార్థనలో పోతారంటే, మా ప్రార్థన మా జాతికి చెందిన పాస్టరేనా, మా పాస్టరేనా, వేరే పాస్టర్ దగ్గరికి మేము ప్రార్థన పోమంటాం. మా జాతికి చెందినవాడా, మా కులానికి చెందినవాడా, మనుషుల దగ్గర మమ్మల్ని తగ్గించుకోకూడదు, మనుషుల దగ్గర మమ్మల్ని గొప్ప అనుకోవాలి. గొప్ప గొప్ప వాటి దగ్గరికే పోతారు కానీ తక్కువ వాటి దగ్గర పోతారా? ఎడన్నా 2-3 ప్రార్థనకు వస్తున్నారు, రమ్మంటే ఆడిపోతే ఊరారులే, ఆడికి ఎందుకు ప్రార్థనకు, మరి అడిగిపోదామంటే 1000 మంది ఉన్న దగ్గర పోదామంటారు. పేరు కోసం, ప్రఖ్యాతి కోసం. వీళ్ళు చెప్పుదిరే కానీ వీళ్ళ మాటకు వీళ్ళ క్రియలకు అసలు పొంతనే ఉండదంట. వీళ్ళు మాట ఒకటి చెప్తారు, వీళ్ళు చేసేది ఒకటి, వీళ్ళు మాట్లాడేది ఒకటి, వీళ్ళు చేసే పనులు ఒకటి. కాబట్టి ఈ పరిచయుల గురించి మాట్లాడినప్పుడు ఏమంటా, అయ్యో అందులైనటువంటి శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను కొత్తిమీరలోను 10% ఇచ్చుదురు కానీ ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. వీళ్ళు ఏం చేశారు? 10% అయితే ఎత్తుంటారు. ఏంటంటే 10% అయితే ఎత్తుంటారంట. ఎవరు? ఎందుకు ఎత్తున్నారు 10%? ఎందుకు ఎత్తరమ్మా? ఇప్పుడు చెప్పాలి మీరు. అది ధర్మశాస్త్రంలో ఆజ్ఞ. ఇంకొకటి పేరు కోసము, ప్రఖ్యాతి కోసం. అప్పుడప్పుడు అంటుంటారు, చాలా మంది చెప్తుంటారు, ఈరోజు నేను ఇక్కడ భోజనం మొత్తం నాదే, ఈరోజు ఇక్కడ బంతి పెట్టించేది నేనే. ఎందుకు అంత ప్రఖ్యాతి పేరు ఎందుకు కావాలి నీకు? సంత వీధుల్లోకి వెళ్ళి డప్పులు కొట్టుకో మరీ చెప్పుకుంటారు, మేమే పెట్టింది. ఈరోజు 500 మంది వచ్చారు ప్రార్థనకు, 500 మందికి మొత్తం ఖర్చు నాదే. అంటే వీళ్ళు ఏ కోవకు చెందిన వాళ్ళు అనుకోండి? పరిచయులు కోవకు చెందిన వాళ్ళు. చెప్పకుండానే వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకుంటుంటారు, చెప్పకుండానే వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఇలాంటి ఒక ఆయన ఇంటికి ప్రార్థనకు పోయిందంటే, భోజనానికి పోయిందంటే యేసుప్రభు వారు. యేసుప్రభు పోతే యేసుప్రభుతో టూర్ పోతారమ్మా? కొంతమంది పోతారుగా. యేసుప్రభు రావటానికి మాత్రం ఒప్పుకుంటారు కానీ మిగతా వాళ్ళని రావటానికి ఒప్పుకోవట్లేదు. యేసుప్రభు అయితే ఓకే, వచ్చి మా ఇంట్లో భోజనం చేయమని. కానీ యేసుప్రభుతో శిష్యులు పోతున్నారు, తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళు అందరూ పోతున్నారు. వీళ్ళందరూ లోపలికి వచ్చినప్పుడు ఈ యొక్క పరిచయుడు అని ఈ సీమోని యొక్క మనసు ఎలా మారిపోయిందమ్మా? ఏంది వీళ్ళందరూ వస్తున్నారు, వీళ్ళు తొందరగా బయటకు పోతే శుభ్రంగా గడుక్కుంటానని యేసుప్రభుని కూడా పట్టించుకోలేదంట. ఆయన యేసుప్రభుని కూడా పట్టించుకోవడం మర్చిపోయిందంట. అప్పుడప్పుడు కావాలంటే చూడండి, కొన్ని చోట్లగా పాస్టర్లను బట్టి విలువ ఇచ్చే వాళ్ళు ఉంటారు తెలుసా? పెద్ద పాస్టర్ అయితే కుర్చీ వేస్తారు, చిన్న పాస్టర్ అయితే కూకోమంటారు. పెద్ద పాస్టర్ అయితే లోపల బెడ్రూమ్లో పోయి కూర్చుంది పాస్టర్ గారు అంటారు. తక్కువ చిన్న పాస్టర్ అయితే బాగున్నావా, ఓకే మిమ్మల్ని వస్తాను వెళ్ళిపోతారు. మాట్లాడు కూడా మాట. అంటే
వీళ్ళు అగ్రపీఠములను కోరుకునేవాళ్ళు. అంటే ఇలా దృష్టిలో పెద్ద చిన్న ఉంది కానీ దేవుని దృష్టిలో ఏమీ లేవు. ఈ రోజుల్లో ఇలాంటి భక్తి లేదా? ఇలాంటి భక్తి కలిగిన లేరా? చాలా మంది అంటారు, అప్పుడప్పుడు అంటుంటారు, ఏమీ లేదు, ఒక్కరికి ఎదురు పోయి ప్రార్థన చెప్పి రాకపోతే 100 మంది ఉన్న దగ్గర పోవాలంటే 100 మంది ఉన్న దగ్గర పోయేది పేరు కోసం పోతారు. ఆత్మల కోసం పోయే వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు. కాబట్టి ఇదంటున్నాడు, పరిచయుల యొక్క గుణము ఇలాంటి గుణం అంట. వాళ్ళు ఎవరితో కూడా కలవరంట. ఇలా మతం వేరు, ఇలా చేష్టాలు వేరు, ఇలా పద్ధతులు వేరు, ఇలా ఆలోచనలు వేరు, ఇలా బుద్ధులు వేరు. రెండోది వీళ్ళు అందరినీ తప్పుటోళ్ళు అంటారంట. అందరినీ తప్పుటోళ్ళు అంటారంట. పక్కన దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇక్కడ ప్రార్థన జరుగుతుందన్నా కూడా మొఖమీడి పెట్టుకొని పోతుంటారంట. ఇతను కూడా ప్రార్థన పోయేవాడు కదా, ఇతను కూడా యేసు ప్రభుని నమ్మినేవాడు కదా, ఇతను కూడా ప్రార్థన పోవచ్చు కదా. మరి అక్కడ ప్రార్థన పెట్టుకుంటే మొఖమీడి తిప్పుకొని ఎందుకు పోతున్నారు చెప్పండి, మీకు అర్థం కావటానికి. ఎందుకు? అది మన ప్రార్థన కాదు. మరి ఊరి ప్రార్థన మంది కాదు అంటే ప్రార్థన కూడా మంది వాళ్ళదుందే ఉంటుందక్క. మరి ఎందుకని ఇక్కడ ఆలోచించండి. అక్కడ మన కండిషన్లు ఉండవు, అక్కడ మన పద్ధతులు ఉండవు, అక్కడ మనం చేసినట్టు చేయరు. అంటే ఇప్పుడు ఎక్కడైంది ధర్మశాస్త్రం ప్రకారం ఎలా కూడా కొన్ని ప్రార్థనలో కూడా కొంతమంది కొన్ని కండిషన్లు ఉంటున్నాయి తెలుసా? ప్రార్థనలో కూడా కొంతమంది కొన్ని పద్ధతులు ఉంటున్నాయి. అంటే ఏటల్లో కూడా పద్ధతులు ఉన్నాయంటే అవును, మరి మనం ఏం చేద్దాం? కొంతమంది ఏమో ఇలా చేసి ఆరాధన చేయాలి, స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలి అంటారు. ఒకళ్ళు అవన్నీ ఏమొద్దు అంటారు. ఒకళ్ళేమో దేవునికి స్తోత్రము హల్లెలూయా అంటారు. ఒకళ్ళు ఇవన్నీ వద్దంటారు. ఒకళ్ళేమో ప్రార్థన చేసి పాటలు పాడితే ఆరాధన చేస్తే చాలు, వాక్యం చెప్పాల్సిన పని లేదంటారు. ఒకళ్ళు వాక్యమే చెప్పాలి, మిగతా ఏమి లేదు అంటారు. ఇప్పుడు ఎన్ని కండిషన్లు, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి లేదు. ఇప్పుడు ఏది చేయాలి ఏది చేయకూడదు అర్థం కాలేదు. ఇప్పుడు ఏమంటారు, మా ప్రార్థనలో ఎన్ని ఉంటాయి ఆ ప్రార్థనలో ఉన్నాయి. అంటే మీ ప్రార్థన ఏంటి ఆ ప్రార్థన ఏంటి నాకు అర్థం కాదా? మీ ప్రార్థన ఏంది ఆ ప్రార్థన ఏంది నాకు అర్థం కాల. ఇప్పుడు అందుకే కదా తెగలుగా కొట్టుకు వస్తున్నారు క్రైస్తవులు. ఎందుకని? యేసు ప్రభు వారిని ప్రత్యేకంగా ప్రేమించే వాళ్ళు లేరు. వాళ్ళ యొక్క మినిస్ట్రీకి సంబంధించిన పద్ధతులను ప్రేమించే వాళ్ళు వచ్చారు. ఎవరు లాంటి వాళ్ళు? వీళ్ళు పరిచయులు లాంటి వాళ్ళు. అందుకని ఈ పరిచయ ఇంటికి యేసు ప్రభు వారు భోజనానికి పోయాడు. భోజనానికి పోగానే ఈ పరిచయుడు యేసు ప్రభు వారు రాగానే వెంటనే వెళ్ళేసి యేసు ప్రభుని పెద్ద పడుచుకోవాలా, వెళ్ళేసి ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు లోపలికి వచ్చాడు, భోజన పంక్తిలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆ ఊరిలో ఏం రాయబడి చూడండి, అక్కడ 37 వచ్చిన అనుకుంటా, చూద్దాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఎవరమ్మేమా? ఏమో పేరు లేదా? ఏం పేరు ఉంటుంది? ఏ పేరు పెట్టలేదు. ఆమె పేరే పాపాత్మురాలు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం, ఏమనుకోవద్దు. మనమున్న ప్రాంతాల్లో, మీరున్న ప్రాంతాల్లో కొంతమంది ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ప్రేమతో మాట్లాడతారా? నిజంగా చెప్పండి, మాట్లాడగలమా? బాగా ఆలోచించు. వాళ్ళని మాట్లాడతామా? ప్రేమతో మాట్లాడటం వేరు, లోపల పైకి మాట్లాడటం వేరు. పరిచయాలు 2 రకాలు నేను చెప్పి, 2 రకాల బుద్ధులు ఉంటాయి. అంటే మనసులో పెట్టుకునేది ఒకటి, మాట్లాడేది. మనసులో ఏం పెట్టుకుంటారు? మరి పైకి మాట్లాడేది. అందుకేమన్నారు, వాళ్ళు చెప్పుదిరే గాని శత్రువు మా కళ్ళ ముందుకు వచ్చిన శత్రువుని ప్రేమిస్తానని చెప్తాడు మనుషులు. కానీ చేత్తరా? ఎదురు కనపడితే పిలుస్తామా? పిలవచ్చు కదంటే, నేను ఎందుకు పిలవాలి వాళ్ళు పిలవకుండా? అబ్బో పిస్టేజ్, ముందు నేనే పిలవాలి, వాళ్ళు పిలవచ్చుగా. పిస్టేజ్ వచ్చేసింది అంటే ఇప్పుడు నువ్వు ఇలా నేరెక్కలో చేర్చుకోవాలి మనము అంతే. మనకు అర్థం కాదు. ఇప్పుడు చాలా మంది వాక్యం, ఇప్పుడు నేను ఉన్నాను చెప్తాను కానీ చేయలేదనుకోండి, ఉపయోగం ఏముంది? శత్రువులు ఎదురుపడ్డా కూడా ప్రేమించాలని చెప్పాను, నా శత్రువు ఎదురుపడ్డప్పుడు ప్రేమిస్తానా? మనకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు మనం ప్రేమతో పలకరిస్తాం పోయి. ఇప్పుడు అదే చెప్తున్నాడు, పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఆమె పేరే పాపాత్మురాలు. ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన చెప్తున్నాడు చూడండి, ఇక్కడ ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తర తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఎంత బాగా రాశాడు చూడండి అమ్మా. ఇప్పుడు ఇంట్లోకి వచ్చింది, ఇంట్లోకి రాగానే ఇంటి లోపల ఒక ఆయన కూర్చొని ఉన్నాడు.
యేసు ప్రభు ఈ రూమ్ లో కూర్చున్నాడు, కొద్దిగా లోపల రూమ్ లో ఒక ఆయన కూర్చున్నాడు. ఊరు ఇంటి యజమానుడు కూర్చున్నాడు. ఇప్పుడు ఒక ఆమె డర్రని వచ్చేసింది లోపలికి, బర్రని వచ్చేసింది, లోపలికి వచ్చేసింది. లోపలికి రాగానే ఇప్పుడు సీమోను చూశాడు. ఇప్పటికి ఆయనకి ఎట్లుండదు చెప్పండి, ఎట్లుండదమ్మా? ఒరే నా ఇంట్లోకి వస్తుంది ఏంద్రా, ఈ పనికి మారింది అనుకుంటున్నాడు మనవాడు. ఏం మంచిది వచ్చింటే బాగుంది, మామూలుది కాదు. ఎట్టాది అక్కడ ఎదురు చూడండి, అక్కడ రాయబడి మాట చూడండి. ఏంది ఇది? పిలవడం కూడా ఎలా పిలుచుకుంటున్నాడు, ఎట్టమాట ఇది అంటే ఇది. ఈమె పాపం చేసిందంటే అంత పద్ధతిగా ఉంది, ఇది అంటే అంత పద్ధతి ఉంది. మాటలోనే ప్రేమను కనపరుస్తుంది. దాని ఇంటికాడ నేను కాలు కూడా పెట్టను, బుద్ధి లేనిది, నన్ను మోసం చేసింది, నన్ను నాశనం చేసింది. ఏంది ఎంత గట్టిగా మాట్లాడుతున్నావంటే నువ్వెంతమందిని మోసం చేసి ఉంటావు ఈరోజు. మనమేం మోసం చేయలేదు ఎవరిని, మనమేం ప్రత్యేకంగా ఉన్నామా, మనమేం పాపం లేని వారిమా? ఈ పరిచయుడైనటువంటి సీమోను ఏం పాపం లేనివాడా? ఇప్పుడు ఆమె ఇంట్లోకి రాగానే ఇది పాపాత్మురాలే, ఇదేంది నా ఇంట్లోకి వచ్చింది, అయ్యో దీన్ని ఎందుకు రానిచ్చాడు, అసలు నేను వచ్చింది, ఆయన ప్రవక్త కదా, ఆయనకు తెలియదు ఇది ఎట్టాడు. అసలు లాంగ్వేజ్ ఎంత ఘోరంగా ఉంది. అక్కడ చదవండి, అక్కడ చూడు, చదవండి. ఈ స్త్రీ ఎవతో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నాను. ఏమంటున్నాడు? ఈయన ప్రవక్త అయిన ఎడల అనే మాట పైన 2 రాసేముంది, ప్రవక్త అయిన ఎడల అని అర్థం. అంటే ఈయన ప్రవక్త అయి ఉంటే ఏమంటున్నాడు? ఈ స్త్రీ ఎవతో అంటే ఎవతో అంటే ఎలా మాట్లాడుతున్నాడు? అస్సలకి ప్రేమతో మాట్లాడుతున్నాడా, పగతో మాట్లాడుతున్నారా, పనికి రాని విధంగా మాట్లాడుతున్నాడా ఆమె గురించి? ఈరోజు బాగా ఆలోచిద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనము ఇలాంటి వాళ్ళు మన కంటపడబడ్డప్పుడు ప్రేమతో మాట్లాడతామా, లేకపోతే ఇలాంటి భాషతోనే మాట్లాడతామా? నిజంగా చెప్పండి. అక్కడ పరిచయుడైన సీమోను ఇంటి గురించి మాట్లాడట్లా, ఇప్పుడు మనల గురించి మాట్లాడుతున్నాను. ఇలాంటి మనుషులు మనకు తెలుసు, వాళ్ళు తప్పుటోళ్ళని కాదనట్లేదు, మనకు తెలుసు. ఇప్పుడు ఏమే మన ఇంటికాడికి వచ్చింది అనుకోండి, ఎట్లా ఆలోచిస్తాం, లోపలకి బయట ఇదే రకంగా ఆలోచిస్తాం, ఒక రకంగా ఆలోచిస్తామా? ఇప్పుడు పరిచయుడైనటువంటి సీమోను మనలో తేడా ఉన్నదా? లాస్ట్ ఈజ్ ఒకటే, మారు మనసు రాలేదు ఇంకా. మనం వచ్చిందని కోపాలు చెప్పుకుంటున్నాం. యేసు ప్రభువు తెలియదు ఆమె ఎట్టాడుదో, యేసు ప్రభువు తెలియదు ఆమె బుద్ధి ఎలాంటిదో, యేసు ప్రభువు తెలియదు ఆమె పరిస్థితి ఎలాంటిదో. ఇప్పుడు అందరం కూడా చూడండి, ఆడ జరిగింది కోరంత అయితే కొండంతగా చూస్తుంటాం మనుషులు. మనం ఇలా చూసే మనం వాళ్ళ మీద ఏం ప్రేమ ఉంటుందో నాకు అర్థం కాదు. వాళ్ళ కోసం ఏం ప్రార్థన చేస్తామమ్మా? ప్రార్థన చేయగలమా? ఏందన్నా ప్రార్థన అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు, అసలు ఇది ఏంటంటే బైబిల్లో ఉన్నది ఇది, నేనేం చెప్పట్లేదు. ఏమంటున్నాను చూడండి, ఇది ఎవతో ఎటువంటిదో అంటే ఎవతో ఎటువంటిదంటే ఈమె ఎలాంటిదో, ఈమె ఏం పనులు చేస్తుందో మాకు తెలుసు, కానీ నేను తెలియదా? నువ్వు పై రూపాన్ని చూసావు, ఆయన హృదయాంతర్యములను ఎరిగినవాడు. నువ్వు పైకొకటి లోపలికొకటి మాట్లాడతావు, ఆయనలో దాపిరకమంటూ ఏమి లేదు, సమస్తమును ఎరిగిన వాడే ఆయన. ఆయనకు తెలియకుండా ఏమన్నా ఉన్నదమ్మా? భూమి మీద ఆయనకు కనబడిన సృష్టమంటూ ఏది మొత్తం ఆయన తెలుసు. ఈరోజు మనం వేస్తున్నాం మార్కులు వేస్తుంటాం మనుషులకు. మనం ఏం మార్కులు? వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని మనం మార్కులు వేస్తున్నామంటే మీకు అర్థమవుతాడు చెప్తాను. మనకు కూడా ఒక ఆయన మార్కులు వేస్తాడని గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు పెద్దలు అంటాడు, తలను దన్నిని వాడుంటే తన తలను దన్నేవాడు ఇంకొకరు అంటాడుగా. మనం ఎదుటి వాళ్ళలో తప్పులు చూస్తుంటే మనలో తప్పులు చూసేవాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్త. ఏందయ్యా నిజంగా నేనేం తప్పు చేశానంటే, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకునే వానికి, అంటే మన తప్పులు మనకు కానరావు. పెద్దలు అంటారు చూడండి, ఎవరు నడ్డిపాడ కానరాదు. నేను ఒక చిన్న తప్పు చేశాను అనుకోండి, నా ఇంట్లో ఉన్న మనిషి నువ్వు తప్పు చేసావను అనుకోండి, ఇప్పుడు ఆ మనిషి ఒక తప్పు ఆమె తప్పు ఆమెకు కానరాదు, ఆ మనిషి తప్పు ఆ మనిషికి కానరాదు, నా తప్పులే కనపడుతుంటాయి. అంటే అర్థమైంది?
ఈరోజు లోకం అలాగనే ఉంది. మన తప్పులు మనకు కాని రావు. ఏ కాడికి పక్కన వాళ్ళ తప్పులే చూస్తుంటాం. పక్కన వాళ్ళ తప్పులు చూస్తున్నామంటే మనం వాళ్ళకంటే పెద్ద తప్పుటోళ్ళం అని అర్థం. మరి చూడొద్దంటే చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు చూడాల్సిన అవసరం లేదంటే యేసు ప్రభువారు ఎవరి కోసం వచ్చాడంట? పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు భూలోకమునకు వచ్చినని రాయబడి ఉన్నది కదా అని బైబిల్ చెప్తుంది. ఈరోజు మీరందరూ కూడా, చాలా మంది మీరు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు, మీకు అందరికీ తెలుసు. ఎంతమంది దేవుని మాట ప్రకారం అందరితో కలిసి మెలిసి దేవుని చిత్తాన్ని చేసే వాళ్ళు ఉంటారు చెప్పండి? చాలా అరుదు కనపడతారు కదా. అలా వాళ్ళ కాడికి పోతామంటే, ఎందుకన్నా ఎన్ని సంవత్సరాలు పోయి అలా చెప్పిన వాళ్ళు మారరు. వాళ్ళు అసలు మంచి లేదు, నేను వాళ్ళ కాడికి రాను. ఇప్పుడు వీళ్ళు కలిసేది ఒకళ్ళతో, వీళ్ళు మాట్లాడేది వాళ్ళతోనే, వీళ్ళు కలిసి మెలిసి వాళ్ళతో తిరుగుతాడు. వీళ్ళతో ఎందుకు తిరగరు? ఎగ్జాంపుల్ ఉదాహరణకు బాబురావు ఉండి అనుకున్నాం, మనోడే. వాడితో కలిసి మెలిసి తిరగడానికి ఇష్టపడతాం ఎవరమన్నా? ఎందుకు ఇష్టపడం? వాడి రేంజ్ ఏంది, మా రేంజ్ ఏంది? వాడు పాపాత్ముడు, మేము మంచి వాళ్ళం. ఇప్పుడు అందరూ అదే కదా, వాడు తప్పుటోడు, నేను మంచివాడిని. ఎన్నిసార్లు చేదరించుకొని ఉంటాం చెప్పండి వాడిని? ఎన్నిసార్లు చేదరించుకొని ఉంటాం? తిప్పడం కాదు, వాడికి కొద్దిగా తల బరువులమ్మా. ఎన్నిసార్లు అసహించుకొని ఉంటాం? ఎందుకంటే తప్పు చేశాడు కదా, తప్పు చేశాడు కదా. తప్పు చేసి ఉంటే చేయొచ్చు, తీర్పువాడు దేవుడు, మన దగ్గర ఏమి లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇది ఎవతో, ఇది ఎటువంటిదో ఈయన ఎరుగుండిని ఎడల ఈ స్త్రీని దగ్గరకు రానిచ్చేవాడు కాదు కదా. అంటే ఇప్పుడు మనం దగ్గరకు రానియం కాబట్టి ఆయన కూడా రానీయుడేమని మనం అనుకుంటున్నాం. అర్థమైందమ్మా? ఉదాహరణకు ఏమ పరిస్థితి అందరికీ తెలుసుగా. ఏమన్నాడు? పాపాత్మురాలు అన్నాడు. ఇప్పుడు ఏమేం తీసుకొచ్చింది? అత్తర తీసుకొచ్చింది. ఇప్పుడు కన్నీళ్లతో ఆయన కాళ్ళు గడిగింది, తన కురులతో తుడిసింది. ఇప్పుడు పాదాలను ముద్దు పెట్టుకుంటుందంట, మానకుండా ముద్దు పెట్టుకుంటుందంట. కనీసం తాగితేనే మనం ఇట్ట అనుకుంటాం, పాదాలను ముద్దు పెట్టుకుంటుంటే ఇప్పుడు ఏమనాలి అక్కడ? నీకు ఆమెకు ఏమి సంబంధం? యాజిటీస్ ఉంటుందిగా. క్వశ్చన్ మార్క్ ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుందమ్మా క్వశ్చన్ మార్క్? ఎక్కడ వస్తుంది క్వశ్చన్ మార్క్? ఏమి సంబంధం లేకపోతే ఎందుకు ఆమె వచ్చి ఆయన దగ్గర కూర్చుంది? మరి ఎంత ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు మనుషులు. మామూలు ఆలోచన ఎందుకు? కనీసం కూర్చొని మాట్లాడినా కూడా తప్పుగా భావించే లోకం ఇది. కనీసం కూర్చొని వాళ్ళతో ఏదో ఒక సంభాషణ చేసినా తప్పుగా ఆలోచించే లోకం. మరి ఉండగలవంటే ఉండగలిగిన వాడే దేవుని నమ్మినవాడు. ఉండగలిగిన వాడే దేవుని నమ్మినవాడు. ఉండలేనివాడు దేవుని నమ్మలేడు. ఎందుకు నమ్మలేమంటే మనం ఎంత ప్రయాస ప్రభువునందు చేయలేదు కనుక మనమేదో ప్రయాసపడుతున్నాం. ఇది ఎవరితో ఎటువంటిదో ఆయన ప్రవక్త యుండిని ఎడల ఎరుగుయుండును కదా అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నేను నీతో ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు. ఏందయ్యా చెప్పయ్యా అనగానే, ఒక మనుషుని దగ్గర ఇద్దరు ఉన్నారు. ఒకడేమో 50 రూపాయలు అప్పున్నాడు, ఇంకొకడేమో 50,000 అప్పున్నాడు. జాగ్రత్త చెప్తున్నాడు. ఒకడేమో 50 రూపాయలు అప్పున్నాడు, ఇంకొకడేమో 50,000 అప్పున్నాడు. ఇప్పుడు 50 రూపాయలు అప్పున్నాడు, 50,000 అప్పున్నాళ్ళను ఈ యొక్క యజమానుడు వెళ్ళి అప్పిత్తరా అని అడిగాడు. కొన్ని రోజులు చూశారు, అయ్యా మేము తీర్చలేమన్నారు ఇద్దరు. మేము తీర్చలేమన్నాడు. ఓకేలే, తీర్చకపోతే తీర్చపురులే, వెళ్ళిపోమన్నాడు ఆయన ఇద్దరిని బొమ్మన్నప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా సంతోషిస్తారు అని అడిగాడు. ఎవరమ్మా? ఎక్కువ అప్పున్నోడు సంతోషిస్తాడు. ఇప్పుడు మనకు కూడా బ్యాంకులలో లోన్లు ఉన్నాయి కదా, 15 లక్షలు ఒకరికి, 20 లక్షలు ఒకరికి ఉంటాయి కదా. 20 లక్షలు అప్పు తీసేసినోడు సంతోషపడతాడా? 5 లక్షల అప్పు తీసేసినోడు సంతోషపడతాడా? ఇప్పుడు అదే చెప్పాడు. ఈమె ఎక్కువ పాపములు చేసింది కనుక, ఈమె ఎక్కువగా పాపాత్మురాలు నువ్వు అనుకున్నావు కనుక, ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, మీ ఇద్దరిలో నన్ను ఎక్కువ ఎవరు ప్రేమిస్తున్నారు? ఏమే ప్రేమిస్తుంది కనుక ఏమో పాపాలన్నీ క్షమించబడ్డాయి, నువ్వు ప్రేమించలేదు కనుక నీ పాపాలు క్షమించబడలేదు అన్నట్టు మాట్లాడుతుంది. ఎక్కువ అప్పు గుణులు ఎక్కువగా సంతోషపడతారుగా. అవసరమైతే ఏం చేస్తాడు? ఒక ప్యాకెట్ స్వీట్లు తెచ్చి అందరూ పంచుతారు. ఎందుకంటే 20 లక్షలు అప్పు తీసేసాడు, అబ్బా బ్యాంకు మేనేజర్ దేవుళ్ళు అంటాడు అంటారు. ఎందుకంటే 20 లక్షలు తీసేసారు కదా. అది 2 రూపాయలు తీసేసినాడు ఏమంటాడు? తీసేసిన వాళ్ళు 2 రూపాయలు ఉరి తీర్చమనరా, అది నాకేం చేత కాక నా తీర్చలేక అంటే. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈమె పాపాత్మురాలను నువ్వు తలంచుతున్నావు, ఆమె పాపములన్నీ నేను క్షమించాను కాబట్టి నన్ను ఎక్కువగా ప్రేమించింది. ఎలా ప్రేమించిందని రాబడి చూడండి అక్కడ, చూడండి.
చదవండి అమ్మా. అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పాలని చెప్పి కిందికి వచ్చిన తర్వాత అక్కడ ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ముందు వచ్చిన చదవండి అమ్మా. నీవు వచ్చిన మీదమ్మా 46 నుంచి అంట చూడండి. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూచెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక 44 నుంచి చదువుతాం చూడండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్టైనను, ఈ స్త్రీని చూచుచున్నావి, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిసెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలకు వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను. ఎవని కొంచెముగా క్షమించునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించుచున్నవని ఆమెతో అనెను. ఎవడు కొంచెముగా క్షమిస్తాడో, నువ్వు తక్కువ పాపాలు చేసినావు కాబట్టి నేను నిన్ను తక్కువగా క్షమిస్తే నువ్వు కొద్దిగా నన్ను ప్రేమిస్తావు. కానీ ఈమె విస్తారమైన పాపములు చేసింది కనుక నేను మొత్తము తీసేశాను కాబట్టి ఈమెకు నన్ను ప్రేమిస్తూనే ఉన్నది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు తారతమ్యాలు ఉండవు, యేసు ప్రభులో భేదభావాలు ఉండవు. దరిద్రుడైనటువంటి పనికి మారిన పనులు చేసిన హింసకుడు, దోషకుడు, హానికరుడైన సౌలి ఎంతో పరిశుద్ధుడైన పేతురు కూడా అంతే. కొద్ది గొప్ప పాపం తక్కువ చేసిన పేతురు కూడా అంతే. కానీ యేసు ప్రభు ఎంతటి పాపినైనా క్షమించగలిగిన గొప్ప మనసు కలిగిన వాడు. కాబట్టి యేసు ప్రభు క్షమిస్తే మనం క్షమించే మనసు మనకుందా? చెప్పండి అమ్మా. నువ్వు అనొచ్చు, ఎలా క్షమిస్తామయ్యా చూస్తుంటే క్షమించే మనసు లేని నువ్వు దేవుని బిడ్డవు కాలేవు. క్షమించే మనసు లేని నువ్వు దేవుని బిడ్డవు కాలేవు. ఇప్పుడు 50,000 అప్పు ఉన్నప్పుడు ఆయన క్షమించే మనసు ఉన్నాడుగా, మరి నువ్వేం క్షమించడానికి ఏమంత ఇబ్బంది ఏంది? ఇప్పుడు దేవుని కొరకే కదా ఎక్కడికైనా. అసహించుకున్న వాళ్ళ దగ్గరికి మళ్ళా వెళ్ళాడంట యేసు ప్రభు వారు. ఎందుకంటే వాళ్ళు అసహించుకున్నారని నేను పోకపోతే వాళ్ళని ఎవరు కాపాడతారని. అర్థమైందమ్మా? మనల్ని ద్వేషించారని, మనల్ని తిట్టారని వాళ్ళ దగ్గరకు మనం పోయి వాక్యం చెప్పకపోతే వాళ్ళు ఎట్లా రక్షించబడతారు? కానీ ఈరోజు పొయ్యే మనసు నీకుందా? పిలిచే మనసు నీకుందా? వాళ్ళతో మాట్లాడే గుణ లక్షణాలు నీలో ఉన్నాయా? చాలా కష్టం తెలుసా, చాలా కష్టం. సీమోను ఇక్కడ ఏం జరిగి చూశాడంటే ఆమెలో ఉన్న తప్పులు ఎతుకుతున్నాడు, కానీ ఈమె మాత్రము నేను పాపాత్మురాలను, ఈయన తప్ప ఎవరు నన్ను క్షమించడని అనుకుంటుందేమో. అందుకేమన్నాడు, నీ విశ్వాసమే నిన్ను రక్షించును. నీ విశ్వాసమే నువ్వు నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు. నువ్వు విశ్వసిస్తే నీ పాపములన్నీ క్షమించబడతాయి. ఈరోజు నిజంగా ఎవరితోనైనా బద్ధ శత్రువులమైన మనము ఎవరినైనా ఆ శత్రుత్వం నుంచి పోయి మళ్ళా ప్రేమతో మాట్లాడే గుణాలు మన దగ్గర ఉంటాయా? యేసు ప్రభుని నమ్మామమ్మా, ప్రార్థనకు వస్తున్నాము, వాళ్ళతో ప్రేమతో మాట్లాడలేకపోతే నేను చెప్తున్నాను, ఈ బైబిల్ మళ్ళా ఎవరొకరికి ఇచ్చి మరలా యథావిధిగా లోకంలో ఉండండి. ఏందయ్యా, ఎలా ఉండాలయ్యా? అలా ఉండటం నా వల్ల కావటం లేదంటే, నీ వల్ల కాలేదంటే నువ్వు పనికి రాలేదని అర్థం. ఇంకా ఈ రోజులకు కూడా అప్పుడప్పుడు మనలో కొన్ని పట్టుదలలు ఉంటాయి. అవసరమమ్మా పట్టింపుడు? అవసరమమ్మా? మనుషుల మాట అంటే మా చెప్పండి, నిజంగా చెప్పండి, ఇక్కడ ఉన్నవాళ్ళు ఏదైనా ఒక పని చేయొద్దు. ఇప్పుడు అమ్మాయి కీర్తి ఉంది అనుకోని, నేను ఇదే చేస్తాను, వద్దులమ్మంటే ఆలోచిస్తారా? ఎందుకు వద్దు అన్నాడు ఏందని ఒకసారి ఆలోచించాలిగా. కానీ ఆలోచించే వాళ్ళం ఉన్నామా? నేను పంతం పట్టాను, నేను పట్టుకున్న కుందేలకు ముడెక్కాలి, ఇంకా ఎవరి మాట నేను నిన్ను అంటారు. వినకపోతే ఎవరికి నష్టం? క్షమించే గుణం లేనప్పుడు, క్షమించే మనసు లేనప్పుడు దేవుడు నీ పాపాలు ఎలా క్షమిస్తాడు చెప్పండి? ఎదుటి వాళ్ళని ఎప్పుడు తప్పుడుగా చూడటం మంచి పద్ధతి కాదమ్మా.
నిజంగా చాలా మంది, నేను అప్పుడప్పుడు చాలా సార్లు చూస్తుంటాను, చాలా విషయాలు వెళ్ళిపోతున్నాను. అయ్యా నిన్ను అసహించుకున్నోళ్ళు, నీ మీద లేనిపోని మాటలు అన్నోళ్ళు నీ ముందు కనపడితే పిలుస్తావా, మాట్లాడుతూ కమ్మగా మాట్లాడి పిలుస్తాను. ఎందుకంటే నేను నీ కంటికి తప్పుడుగా కనపడొచ్చేమో కానీ నా తండ్రికి తప్పుడుగా కనపడను. ఆయన నా తండ్రి అయిన దేవుడు నన్ను తప్పుడుగా చూసే పని అయితే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. ఎవరు తప్పు లేని వాళ్ళం లేదు కదా. తప్పు చేస్తే మనలాగా తప్పు చేసిన ప్రతిసారి చంపే పని అయితే ఎన్నిసార్లు చంపుండాలి దేవుడు మనల్ని? ఎన్నిసార్లు చంపుండాలి అక్క? 1 సారి 2 సార్లు. ఇప్పుడు లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు కూడా ప్రార్థన పోతారు అంటారు. ఏం పోతే నీ సొమ్మేం పోతుంది నాకు అర్థం కాదా? నువ్వు ఇంకా మారకుండా అదే స్థితిలో ఉన్నావు, కానీ వీళ్ళు మారి స్థితిలోనికి వచ్చారు. నీకంటే వీళ్ళు చాలా ధన్యులు తెలుసా? 2 వ్యక్తులు ఉన్నారు, మీ అందరూ గుర్తుందో లేదో, చిలువ మీద. మొదటివాడు, రెండోవాడు. కుడివైపు ఎడమవైపు అంటుంటారు. మొదటివాడు ఉన్నారు, రెండోవాడు ఉన్నారు. వీళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమన్నాడు. మరి ఒకడేమంటున్నాడు, నీవు నేను ఇదే శిక్షలో ఉన్నాము, ఎకనైనా తెలివి లేదా? శిక్ష పడి రోగాలు వచ్చి రేపో మాపో కాటికి కాళ్ళు జాపినా కూడా తెలివి రాలా జనాలకు. ఏం చేద్దామక్క? రోగాలు, అంతుబట్టని రోగాలతో మంచం పట్టిపోయి పాపమనే రోగము శరీరములు అసలు కొత్త జబ్బులు వచ్చి ఆ రోగంతో మంచం మీద పడుకొని కింద పొరిలాడుతూ చచ్చిపోతే బాగుండునని మందుల కోసం తిరుగుతుంటారు. వీళ్ళు కూడా పక్కన వాళ్ళకి మార్పులు వేస్తున్నారు ఈ రోజులలో. మనం ఏం చేద్దాం? మనం అనొచ్చు, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇంత ఘోరమైన రోగం వచ్చింది, ఇంత రోగంతో ఉంది, ప్రభువా ఏమైనా క్షమించండి నువ్వు అనొచ్చు. ప్రభు క్షమించడానికి ఎదురు చూస్తున్నాడు, కానీ ఈమె మాత్రం పక్కన వాళ్ళని క్షమించే స్వభావం లేదు వీడిలో. ఓరక మనిషి అటు పోయాడు అనుకోండి, ఈయన పిలిచి చెప్తాడు, అడిగిపోయాడు తెలుసా, నువ్వు ఉన్నదే స్థితిలో లోపలంతా పుండు పడిపోయి నీ శరీరం మొత్తం అవయవాలన్నీ కూడా నరక కాలిపోతూ దుమ్మైపోయి క్యాన్సర్లు, ఎయిడ్స్లు, లేనిపోని రోగాలు, అల్సర్లు, బీపీలు, కొత్త జబ్బులు వచ్చి నీ శరీరం మొత్తం తగలబడుతుంటే ఇంకా పక్కనోళ్ళు తప్పుడు, వీళ్ళు తప్పుటోళ్ళు, వాళ్ళు తప్పుటోళ్ళని మార్కులు వేస్తున్నామని నాకు అర్థం కాల. ఎప్పుడు ఎలా బుద్ధులు మారాలమ్మా? మనం అనుకుంటాం ప్రభువా ఒక్కసారి కరుణించమన్నా, ఆయన కూడా కరుణించాలని చూస్తున్నాడు, కానీ వాళ్ళ స్వభావాలు మారరా. మనం ఏం చేద్దాం అక్క? ఒక్కసారి వచ్చి ఈ పాపాత్మురాల్లాగా యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి ప్రభువా నా పాపాలు క్షమించమని ఒప్పుకుంటే వెంటనే ఆయన గొప్ప మేలు చేస్తాడు. ఎవరికైనా ఒప్పుకునే స్వభావాలు లేవు ఈరోజు. తప్పులు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? తప్పు లేని వాళ్ళు. నేను చెప్తాను, నేను తప్పు చేశాను ప్రారంభంలో, చివరిలో చాలా రోజులు నేను తప్పుల్లో ఉన్నాను. నేను చదువుకున్నప్పటి నుంచి చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, మాటల ద్వారా ఎన్నో చేశాను. కానీ నా ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత నా ప్రభువు నన్ను కడుక్కున్నాడు. ఇప్పుడు నాకు ఎవరైనా తప్పుడోళ్ళని చూస్తే ఏమని వాళ్ళ మీద పగ కాదు, వాళ్ళ మీద ద్వేషం రాదు. నాకేమనిపిస్తుంది, నా ప్రభు వీళ్ళని క్షమించాలంటే వీళ్ళు కూడా ఏదో ఒక రోజు మారతారేమని ఎదురు చూస్తూ ఉండాలంతే. ఎదురు చూడాలి. ఎందుకు? వాళ్ళు మారాలి. అందుకోసమే మీకు అందరికి అర్థమవుతుంది లేదు. ఇప్పుడైతే మీరు 4-3 ఇప్పుడు ప్రార్థనకు ఆటో ఉంది కాబట్టి వస్తున్నారు. ఎంతమంది మీరు ఎవరు రాలేదు. రోజు ఆ ఊరు వెళ్తుంటాను, చిన్న బాక్స్ చేసుకొని. ఎంతమంది వస్తారో మీరు అనుకుంటారు. ఒక్కళ్ళ కూడా వాళ్ళకి 4-5 కూర్చుంటారు, కానీ ఎవరో ఒకళ్ళు మారతారని ఎదురు చూస్తే సువార్త చేస్తున్నా. ఎవరో ఒకరో మారతారు. ఎందుకు మారతారంటే, ఇంత పనికి మాలినైనా నేనే మారగలేదు, వాళ్ళు ఎందుకు మార నాకు అర్థం కాల. ఇంత నీ చేతి నీచునైనా నేనే మారగలేదు, వాళ్ళు ఎందుకు మార. అది నాలో ఉన్న ఆశ. ఏంటయ్యా నిజమంటే నిజం. మన పాపాలతో పోల్చుకుంటే వాళ్ళ పాపాలు అంత ఆఫ్టర్. నేను చేసిన తప్పులతో పోల్చుకుంటే వాళ్ళు చేసిన తప్పులేని అసలు ఆఫ్టర్. అదే పౌలు గారు అన్నారు, నేను పాపుల్లో ప్రధాన పాపను, హింసకును, దూషకును, హానికరును, నీ చేతి నీచునైనా నేనే క్షమించబడ్డాను, వీళ్ళని ఎందుకు క్షమించకూడదు ప్రభు అని మాట్లాడుతున్నాడు ఆయన. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళల్లో వేరే విధంగా చూస్తున్నావంటే నీ స్వభావం ఇంకా మారలేదు. అప్పుడప్పుడు మనల్ని పరీక్షించడానికి దేవుడు మన ఎదురుగా మన శత్రువులను తీసుకొచ్చి కూర్చోబెడతాడు. మనం మాట్లాడాలా, మాట్లాడకూడదు, అది తల వంచకూడదు, ఏం చేయాలి అర్థం కాదు. అప్పుడు ఎలా ఉంటాం తెలుసా? అక్కడ వేస్తాం బ్రేక్ డాన్స్ చేస్తారు తెలుసా? ఎదురోగొచ్చి కూర్చుంటారు, బాగుంటారు వాళ్ళు. మనం అసలు బడిస్కారు, మనం మాత్రం ఇటు చుట్టుతుంటాం. అప్పుడు ఇట్టు తిరుగుతాం ఇట్టు అంటుంటాం. ఏందిరా ఈ నడుము లొంగిపోతున్నాయి, కాళ్ళు లొంగిపోతున్నాయి, సక్రంగా అడుగు కూడా పడదు. ఈ అడుగు ఇట్టేస్తుంటాం, కాలు కలిపిలేక అటు ఇటు తిరుగుతుంటాం, కానీ కరెక్ట్గా చూడలేము. ఎందుకంటే
నీలో ఇంకా చింత చావలా. అప్పుడు సరే పులుపు అనేది ఇంకా చావాలి. చింత చచ్చింది కానీ పులుపు చావు లోపల ఉన్నది, అది పోతే కదా. ఎప్పుడు ఆ రోజు ఆ తప్పు చేసిండు, ఈ రోజు ఈ తప్పు చేసిండు, అవి గుర్తుపెట్టుకుంటే నేను నేరే వాళ్ళని ప్రేమించేవాడిని కానే కాదు. యేసు ప్రభు వారు మనుషుల తప్పులు గుర్తుపెట్టుకుంటే ప్రేమిస్తాడా మనల్ని? ఈరోజు మన కుటుంబాలలో వాళ్ళు మన కళ్ళ ముందు చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు. ఆ తప్పులను బట్టి వాళ్ళని దేశిస్తున్నాం కానీ అవి గుర్తు పెట్టుకుంటే ఎప్పుడూ వాళ్ళని ప్రేమించలేము. అవి కాదు మన మధ్య ఉండాల్సింది. వాళ్ళని ప్రేమించే గుణ లక్షణాలు మన దగ్గరికి రావాలి. సీమోను మనసు లాంటిది మన మనసు కూడా. చాలా మంది మనసులు సీమోను మనసు లాంటిది. ఏమంటున్నాడు సీమోనమ్మ? ఏమంటున్నాడు చెప్పండి అమ్మ. సీమోను ఏమన్నాడు? ఇది ఎవతో ఎలాంటిదో తెలియదా అంటే ఆయనకు తెలుసు, మరి యేసు తెలియదా? సమస్తాన్ని తిరిగి వచ్చినాడు, ఆయన తెలియకపోవటం ఏంది? కానీ సీమోను నీకంటే ఏమే ధన్యురాలు అంటున్నాడు. నీకంటే ఏమే. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఆ మాట మాట్లాడితే మనకి ఎంత కోపం అవుతుంది అక్క? నీకంటే వీళ్ళే బెటర్ అంటే ఎంత కోపం అవుతుంది. అందుకని అంటున్నాడు పరిసయ్యులు శాస్త్రుల గురించి జాగ్రత్త. వాళ్ళు చెబుతారు కానీ చెయ్యరు, చెబుతారు కానీ చెయ్యరు. అప్పుడప్పుడు కావాలని చూడండి ఏమంటారు తెలుసా? ఎక్కడ ప్రార్థన ఉన్నా పోతామంటారు కానీ రారు. వీళ్ళు పరిచయాలు కోవాల్సింది. ఎందుకంటే సమస్యలు వచ్చాయంటారు. సమస్యలు కాదు కావాల్సింది ఇక్కడ ప్రేమ. సమస్యలతో మనం పెట్టుకుంటే కాదు, దేవుడు తలుసుకుంటే ఏదైనా ద్వారాలు తీయగలడు. అందుకని ఈరోజు మీ అందరికీ చెప్పిన ఒక మాట ఏంటంటే, అప్పుడప్పుడు చాలాసార్లు ఏమంటారంటే మనం కూడా, ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి మనం కూడా అంటాం, అయ్యా వీళ్ళు అసలు మారయ్యా, వీళ్ళు మారయ్యా. ఎందుకు వస్తుంది ఆ మాట నోటికి? నాకు అర్థం కాల. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నట్టు అస్సలు ఏ ఊరేని మారుద్దు కానీ వీళ్ళు మారరు అంటారు. ఎందుకు వస్తుంది ఆ మాట ఈ నోటికి? నాకు అంటనే ఏం గుర్తొస్తుంది తెలుసా? వాళ్ళు కాదు ముందు నువ్వు మారలేదని చెప్తారు. వాళ్ళు మారతారు, ముందు నువ్వు మారు, తర్వాత వాళ్ళు మారతారు. మరి నేను మారానంటే నేను ఎరొచ్చి కూర్చుంటే మారినట్టక? ఎరొచ్చి కూర్చుంటే మారినట్టు కాదు, మనస్సులో రావాలి మార్పు. అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు తెలుసు కదా, బాగా మాట్లాడతారు, వందనాలు పాస్టర్ గారు అంటారు, కానీ అబద్ధాలు, పొదు మాటలు, సాడీలు చెప్పటము, వాళ్ళ గురించి వీళ్ళకు, వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పటం, వీళ్ళు మారినట్టంటే నీ కళ్ళ ఎదుట నీ శత్రువు ఉన్నా కూడా వాళ్ళని ప్రేమతో చూడటమే మార్పు అనేది. ఇది వరకు ఎలా ఉన్నారు చూడండి, ఏ షేపు ఎదురుగా పోతీపరు భార్య ఉన్నా కూడా ప్రేమతో చూశాడు ఆమె. తను అప్పగించడానికి వచ్చినటువంటి ఇస్కారియోతు యోధానే ప్రేమతో చూశాడు మన ప్రభు. తనను పట్టుకోవటానికి వచ్చినటువంటి మల్కు అనేటువంటి ఒక దాసుని చెవి తెగనరికాడు పేతురు. పేతురు, నీ కత్తి నీ వరలో పెట్టుము, అతని చెవి అనిచ్చి నీ పని నువ్వు కానించమని చెప్పాడు. మనకు ఏదో ఒక మాట ద్రోహం చేసి, ఏదో ఒక విషయంలో చిన్న నమ్మక ద్రోహం చేస్తే వాళ్ళతో మనం సచ్చేదాకా మనం మాట్లాడమంటున్నాం అంటే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడివి కాదు. చేదైన వేరు ఏదైనా ఉండిని ఎడల దాన్ని ఏం చేసుకోవాలంటమ్మా? తీసేసుకోవాలి. మరి తీసేసుకుంటున్నామా? ఇప్పుడు మనలో ఏ చేదు వేర్లు ఉన్నాయో చూడండి. మీ చేదు వేర్లు ఏమన్నా మీకు గుర్తుంటాయి. ఎందుకంటే నాకు చెప్పరు, నేను నీకు చెప్పను, నువ్వు నాకు చెప్పాల్సిన పని కానీ గుర్తుంటాయి కొన్ని. ఇప్పుడు ఆ గుర్తు వచ్చినప్పుడు వాటిని విడిచిపెట్టుకోవాలని మనసు ఉంటుంది, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు చూడగలమా? ఛీ ఏం బతుకు అంటారు. అంటే చీ అన్నావంటే నిన్ను ఊరు చీ అంటున్నారని అర్థం కావట్లేదు. దేవుడు కూడా నేను చీ అంటున్నా, నీకు అర్థం కాల. నీ బతుకు కూడా ఆయనకు అసహ్యం వేసింది. ఎందుకంటే ప్రేమిస్తే ప్రేమించబడతావు అని రాయబడింది. నువ్వు ఎదుటి వారిని ప్రేమించే నువ్వేమవుతావు? ప్రేమించబడతావు. ఈ యొక్క స్త్రీ సీమోను గురించి అసహ్యంగా మాట్లాడిందమ్మా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి వీళ్ళందరూ తప్పుటోళ్ళని మాట్లాడిందా? ఎవరి గురించి మాట్లాడలేదు. ప్రభువా నేను పాపాత్మురాలని, ఆయన పాపాలన్నీ ఒప్పుకుంటుంది ఆయన దగ్గరకు వచ్చి. ఇప్పుడు ఏం బాగుపడిన తర్వాత ఎదుటి వాళ్ళకి మార్కులు వేస్తుందా? ఎందుకేదు? ఏమికున్న ఆలోచన ఏంది? ఇంత పాపం చేసిన నన్నే క్షమించాడు, చిన్న చిన్న తప్పులు చేసి ఖచ్చితంగా క్షమిస్తాడని ఉంటుంది ఆ మనసు. ఎంత గొప్ప విషయం ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి మీ అందరికి నేను ఎందుకు తెలియచేస్తున్నానంటే, పరలోక రాజ్యానికి పోవటానికి దరిదాపుల్లో ఉన్న వాళ్ళందరూ కొన్ని పరిస్థితులు మనం అడ్డంగా ఉన్నాయి. ఆ పరిస్థితులు ఏంటంటే నీకు అనిపించేవి పాపమని, కానీ అవి కూడా పాపమేనంటక్క. అప్పుడప్పుడు కొంత మీద లేనిపోయి మాట్లాడుకుంటాం. ఎందుకక్క అంత అవసరం? నోరుందని నాలుగుందని మాట్లాడటం అవసరమా? ఏమన్నాడు? మీరు మోగవారు అయ్యుండిని ఎడల నోటితో చేసిన పాపం మీకు ఉండకపోవును, మీరు గుడ్డివారు అయి ఉంటే మీకు పాపం లేకపోవును, మీరే చెప్పుకుంటున్నారు చూస్తున్నారని మీ మీద పాపం నిలిచి ఉన్నదని చెప్పాడు యేసు ప్రభు. కాబట్టి మీ అందరికి చెప్తున్నాను,
పరిచయుల స్వభావం నీలో ఉందా? ఉంటే నువ్వు మారవు. ఎప్పటికి మారవు అంటే చచ్చినా మారవు. మరి మారకపోతే ఏమవుద్దంటే నా నరకానికి సమీపం అయిపోతాం. నేను ఊరు ఆపాల్సిన పని, నేను నీకు డైరెక్ట్ రిజర్వేషన్ చేసుకున్నావు టికెట్. కానీ ఈ పాపాత్మురాలైనటువంటి ఆమెలాగా మన దేవుని దగ్గరకు వచ్చి క్షమించబడ్డావా? ఇక నువ్వు ఎవరిని ఎలా చూడద్దు. ఒక ప్రాంతంలోనంట ఒక స్త్రీ పురుషులు ఇద్దరు కొరక సువార్త కొరక వెళ్ళిపోతున్నారంట. సువార్త కొరకు వెళ్ళిపోయినప్పుడు కేరళ ప్రాంతంలో జరిగిన సంఘటన, ఆ కుటుంబంలో తన భర్తను తన ఇద్దరు బిడ్డలను మొత్తాన్ని కారులో పెట్టి కారు మీద పెట్రోల్ పోసి మొత్తం తగలబెట్టేశారంట. చూస్తుండగానే కళ్ళ ముందు తగలబడిపోయిందంట. ఎమ్మటే పోలీసులు వచ్చారంట, కేసు రాసుకోరంట, వాళ్ళందరిని తీసుకెళ్లి జైల్లో నిలబెట్టారంట. కోర్టులో హాజరు చేసినప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత జడ్జి గారు అడుగుతున్నారంట, అమ్మా మేమందరం చూస్తున్నాము, అందరి కళ్ళ ముందే నీ భర్తను నీ బిడ్డలను వీళ్ళు తగలబెట్టారు, వీళ్ళకు ఇప్పుడు శిక్ష వేయటం న్యాయమేనని జడ్జి తీర్పు ఇచ్చే సమయంలో ఏమన్నదంటాం, అయ్యా నేను మిమ్మల్ని ఒక్క మనవి కోరుకుంటున్నాను, దయచేసి నా మాట ఏంటంటే, ఏమి నష్టంలో ఉన్నాము కదా, ఓకే చెప్పండి అమ్మా నీ మాట ఏదో చెప్పండి అంటే, చనిపోయింది నా భర్త, చనిపోయింది నా బిడ్డలు, నాకు వాళ్ళ మీద ఎలాంటి ద్వేషము ఎలాంటి పగ లేదు, నేనే క్షమిస్తున్నప్పుడు మీరు క్షమించి వదిలేయొచ్చుగాని అడిగిందంట. నేనే క్షమిస్తున్నాను మీరు క్షమించి వదిలేయొచ్చుగాని అడగగానే జడ్జి గారు వచ్చి, ఆ లాయర్ కానీ జడ్జి గారు, ఎందుకమ్మంటే నేను నమ్మిన నా ప్రభు క్షమించాడు, నన్ను కూడా క్షమించమన్నాడు, అందుకని నేను క్షమిస్తున్నాను, దయచేసి వీళ్ళకి ఎలాంటి శిక్ష ఇవ్వద్దన్నదంట. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆమె పాదాల మీద పడి ఆమె పాదాల మీద పడి, అమ్మ నీకు దండాలమ్మ వందనాలమ్మ అంటుంటే ఆమె అన్నదంటున్నాం, అయ్యా మీరేమి చేయాల్సిన పని లేదు, మీరు నాకు నష్టం చేశారు, కానీ నేను నష్టపోయాను మిమ్మల్ని శిక్షించమనట్లా, మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితాలు మార్చుకొని మీరు మరలా మంచిగా దేవునిలో దీవించమని చెప్పిందంట. వెంటనే వాళ్ళు కూడా యేసు ప్రభుని నమ్మారంట. అంటే బాగా ఆలోచించండి, చంపిన వాళ్ళని క్షమించిందంటే మన విషయాలలో కొద్ది తప్పుడు పని చేసిన మనం క్షమించగలమా? చంపిన వాళ్ళని క్షమించిందంటే ఎంత గొప్పది. దేవుని మనసు కలిగిన వాళ్ళు అలా చేస్తారు. ఎందుకంటే పోయిన వాళ్ళు ఎలా రారు, ఉన్న వాళ్ళను కూడా పంపించడం మంచి పద్ధతి కాదు. ఇలా బ్రతుకులన్నా మారితే పరలోక రాజ్యానికి 2 ఆత్మలు సంపాదించుకున్న దాన్ని అవుతాను అనుకుందాం. దేవుని ప్రేమ అంత గొప్పదమ్మా, అది మనుషులకు అర్థం కాదు. ఏమంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13-14 అధ్యాయాలు అనుకుంటానంట, ఆయన ప్రేమను ఏంటంటే ఆ ప్రేమ దాని లోతెంతో ఎత్తెంతో అది కొలవటానికి సరితూగింది లేదంట, అంత గొప్పదంట ఆయన ప్రేమను. ఆయన ప్రేమ వర్ణింపలేనిది ఆయన ప్రేమ. ఆ ప్రేమ మనం కలిగి జీవించమన్నాడు. కాబట్టి ప్రేమ కలిగి నువ్వు ఇప్పుడు ఎదుటి వాళ్ళు తప్పులుగా చూడాల్సిందయ్యా. ఒక పక్క నీ పక్కన ఏమంటున్నారు చూడండి, పక్కలో బల్లాలు పోట్లు కొడుతున్నా నువ్వు మాత్రం పడుచుకోవద్దు, నీ ముందున్నవాడు నే దేవుడు. ఇలా ఉండటం కష్టతరమై అంటే కష్టమే, నిజంగా చెప్తున్నాం కష్టమే. కానీ మారితే ఇలా మారు, లేదా భూమిలో జీవించే లోకంలో. నిజంగా చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు, అంటే నేను జీవించిన నా ప్రాంతంలో నాకు తెలిసినంత వరకు, నేను తిరిగిన ఆ ప్రదేశాల్లో నాకు తెలిసినంత వరకు నేను ఎంతో మందిని తప్పు చేసిన వాళ్ళని చూస్తున్నాను. ఎంతో మంది నా కళ్ళతో కూడా చూశాను, ఎన్నోసార్లు ఉన్నాను. కానీ ఏ రోజు ఎవరిని తప్పుటోడని నా నోడుతంతవరకు ఒక్కళ్ళతో కూడా నేను చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే మనం చెప్పంత మంచి వాళ్ళం కాదు, ఎదుటి వాళ్ళు తప్పుటోళ్ళని చేసేంత గొప్ప వాళ్ళ మనం కాదు. యేసు ప్రభు అదే అన్నారు కదా, వ్యభిచారంతో పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి నిలబెడితే రాళ్ళతో కొట్టమంటే మీలో తప్పు లేని వాడు రాయి మొదట ఏమన్నాడు. ఆ మాట గుర్తున్నాను, మీకు ప్రతిసారి చెప్తున్నాను, మీ అందరికి చెప్తున్నాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇక ఎవరిని నోరెత్తి ఒక మాట కూడా అంటారు మీరు. కొంతమంది దగ్గర కూర్చున్నప్పుడు, కొంతమంది అప్పుడప్పుడు మా ప్రాంతానికి వచ్చినప్పుడు అందరూ గుంపుగా కూర్చుంటారు. కొంతమంది నేను ఆ బయట ప్రశాంతంగా చెట్టు కింద పడుకుందామని మంచం వేసుకొని పడుకుంటే వాళ్ళు చెప్పే మాటలు విని నేనే లోపలికి వెళ్ళిపోతాను. ఆ మాటలు వింటే నా మైండ్ పాడైపోతాయి. ఎందుకంటే అంతే, వాళ్ళ బ్రతుకులు అంతే. ఎప్పుడు ఈ పక్కన వాళ్ళు తప్పులు, వాళ్ళు తప్పుటోళ్ళు, ఇది చేశారు అంటారు. నాకు అనిపిస్తుంటది, ఇంత ఘోరానికి తగలబడి సచ్చినా కూడా ఇలా బతుకులు మారో ప్రభువా, క్షమించాయి అంటాను. ఆయన అన్నాడు, నేను క్షమించాను కానీ వాళ్ళు నేను క్షమించేటువంటి క్షమాపణ పొందుకునే అర్హులు కాదు.
అర్హత లేదు వాళ్ళకు. అర్హత ఉంటే ఒక్కసారి కన్నీరు గారితే క్షమించడమ్మా. చనిపోయిన ఉదయం చెప్పాక చనిపోయిన లాజర్నే లేపాడు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళకున్న రోగాలు, వ్యాధులు, బాధలు ఎంత దేవుని దృష్టిలో. కానీ మొట్టమొదట మనం చేయాల్సింది ఎదుటి వాళ్ళల్లో తప్పులు కాదు చూడాల్సింది, ఎదుటి వాళ్ళల్లో పాపాలు కాదు చూడాల్సింది. నా పాపమును నా ప్రభు క్షమించాడు, నేను పవిత్రుడిగా మారాను, పరలోకం కోసం బ్రతకడమే చూడండి. ఎవరిని పడుచుకోవద్దు. ఎన్ని నష్టాలు చేసినా నీ కుటుంబంలో నీకు మోసం చేసిన వాళ్ళు కూడా అస్సలు పడుచుకోవద్దు. ఎవరు చూసుకుంటాడు? దేవుడు వచ్చినప్పుడు చూసుకుంటాడు అంతే. మీరెందుకు వరకు ప్రయాసపడి పాపాల్లోకి వెళ్ళిపోదాం? ఎందుకు అవసరమా? మనల్ని ఎన్ని అన్నా ఏం పడుచుకోవద్దు. నేను ఒకేసారి చెప్తాను, మీకు అన్న 100 సార్లు చెప్తాను, ఎవరిని పడుచుకోవద్దాం. ఎందుకు పడుచుకోవద్దంటే నువ్వు పట్టించుకుంటే దేవుడు పట్టించుకోడు. నువ్వు వదిలే, నీ పరలోకమే నీ గమ్యం, ఇంకా ఏది నీ గమ్యం కాదు. ఓకే, కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, ఎంతటి పాపాత్మురాలనైనా పాపినైనా దేవుడు క్షమించగలడు. కాబట్టి సీమోను లాగా మనం ఎదుటి వాళ్ళు తప్పులు కాదు చూడాల్సింది. తప్పు చేశారని చీపుగా అస్సలు మాట్లాడద్దు. దయచేసి ప్రేమతో సహోదరిలాగా మాట్లాడు, సహోదరుడిగా మాట్లాడు చేతనైతే. లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడగాకండి. చీపుగా మాట్లాడే తత్వం ఈరోజు జనాలది. అంత చీపుగా మాట్లాడుద్దమ్మా. నువ్వు మాట్లాడితే, నిన్ను నన్ను ప్రభు మాట్లాడితే మన బ్రతుకులు ఏమైపోతాయి ఆలోచించండి. కాబట్టి ఈరోజు మనందరం కూడా అలా కాకుండా దేవుడు చెప్పినట్టు నడుచుకొని పరలోక